బ్యూటిఫుల్. సో ఇదిగోండి, ఇది రంజాన్ మంత్ కదా, మనకి చక్కగా మన బయట లంగర్లాగా ఇక్కడ కూడా మాస్క్లో మనకి చక్కగా భోజనాలు పెడుతున్నారు. బ్యూటిఫుల్. आप भी पिए, आपके दोस्त को भी पिलाएं और आपके साथ जो फैमिली है उसे भी पिलाएं। ठंडा मीठा रोब. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ జమా మసీద్. అంటే నేను మొదట మాస్క్ అనేది ఓపెన్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా జమా మసీద్ నా సెకండ్ టూరిస్ట్ లొకేషన్ కింద ఎంచుకున్నాను. మనకు అక్కడ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ అనేది సోమవారం క్లోజ్డ్, హోలీ అనే కాదు, సోమవారం క్లోజ్. లోటస్ టెంపుల్ కూడా ఉంది, లోటస్ టెంపుల్ కూడా మనకు సోమవారం అది క్లోజ్ అండి. అక్కడ కనిపిస్తుంది కదా ఆ రెడ్ ఫోర్ట్ అంతా కూడా ప్రజెంట్ అయితే చాలా పెద్ద ఫోటో. నేనైతే వీడియో తీశాను. సో పాకెట్లకు మాత్రం జోబులకు మాత్రం జిప్పులు ఉండాలి, పాకెట్లు వేయాలి. ఎందుకంటే మొత్తం అంతా కూడా బిజీ రోడ్స్ అండి. అజ్మీర్ దర్గా కూడా అంతా చాలా బిజీ రోడ్స్. ఇది కూడా అంతే, మనకు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాస్క్స్ ఇన్ ఇండియా. సో ఈరోజు ఏవైతే ఓపెన్లో ఉంటాయో, హోలీ అయినప్పుడు కూడా ఏవైతే ఓపెన్లో ఉంటాయో అవన్నీ తిరుగుతాను. సో జమా మసీద్ తర్వాత ఈరోజు ఎక్కడికి ఏం ప్లాన్ చేయట్లేదు, కానీ మరి చూద్దాం, మరి టైం ఉంటే వెళ్దాం, ఉండి కవర్ చేద్దాం, లేకపోతే లేదు, మరి ఇంకేం చేయలేదు. టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ ఈరోజు క్లోజ్ అయ్యని చెప్పి అందరూ మసీద్ దగ్గర ఉన్నట్టున్నారు. చాలామంది జనం, మొత్తం మార్కెట్ కూడా చాలా పెద్దదండి. ఇది చూపిస్తాను మీకు ఇండివిజువల్గా. ఫస్ట్ మసీద్ అయితే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చి మీకు ఈ మార్కెట్ అంతా చూపిస్తాను. ఏంటి జనం మొత్తం 25,000 మంది కెపాసిటీ అండి. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాస్క్ ఊరిని అందరూ. ఏంటి ఇలాగైతే నాకు ఢిల్లీ అనేది 3-4 రోజులు పడుతుంది కవర్ చేయడానికి. మనకి ఎంట్రన్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది, కానీ చాలా క్రౌడ్గా ఉంది. ఈరోజు హోలీ అంటే నేను ఏ రోజు అప్లోడ్ అవుతుందో తెలియదు, కానీ నేను ఇప్పుడు హోలీ టైంలో ఇక్కడ మసీద్ దగ్గరికి అయితే ఉన్నాను. చూడండి మొత్తం మార్కెట్స్ రోజు పడేస్తాను, మరి ఏం చేయలేదు. ఇక్కడ పరిస్థితి అంత తీవ్రంగా, అంత 1656 ADలో నిర్మించడం జరిగింది. చూడండి జనం అనేది చాలామంది జనం. వీటి అబ్బబ్బ 25,000 కెపాసిటీ వర్షిపర్స్ని భరించే ఈ ఏకైక మాస్క్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. బ్యూటిఫుల్. చూడండి ఇంకా అలా వస్తూనే ఉన్నారు. సో ఈ మాస్క్ని మనం ఏమంటారంటే, ఈ జమా మసీద్ మనం మసీదీ జహాన్ నమో అని కూడా అంటారు. అంటే ద కమాండింగ్ వ్యూ ఆఫ్ ది వరల్డ్. చూడండి మరి ఢిల్లీ ఓల్డ్ సిటీలో మనకి అద్భుతమైన రెడ్ ఫోర్ట్ ఇక్కడే ఉంది, మనకి జమా మసీద్ ఇక్కడే ఉంది. జమా మసీద్తో పాటు మనకి కాశ్మీర్ గేట్ ఇవన్నీ కూడా ఓల్డ్ ఢిల్లీలో ఉన్నాయి. బ్యూటిఫుల్. చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు చూడండి. సో ఈ అద్భుతమైన జమా మసీద్ కట్టించింది కూడా ఇంకెవరో కాదండి, మనకి షాజహాన్. 1644లో స్టార్ట్ అయినప్పటికి కూడా ఈ అద్భుతమైన మాస్క్ని కట్టించింది మాత్రం షాజహాన్ ఇన్ 1656 AD. బ్యూటిఫుల్. ఎంత క్రౌడ్ ఉంది సార్. అక్కడ నుండి మార్కెట్ స్టార్ట్ అది, అది ఎంట్రన్స్. ఏంటి ఇంతమంది జనం వస్తుంటే దారుణం. ఈరోజు హోలీ అని కూడా ఒక కారణం అవుతుంది. బాగుంది మొత్తం మార్కెట్ అంతా కూడా అద్భుతంగా ఉంది. ఆ మార్కెట్ కూడా మీకు వెళ్ళి చూపిస్తాను, ఎంత బిజీ క్రౌడెడ్ అండి ఇదంతా. బాగుంది, చాలా బాగుంది. కానీ లోపల ఫోటోగ్రఫీ అనేది ప్రొహిబిటెడ్ అన్నారు, మనం వెయిట్ చేయలేము, ఇక్కడ వరకు మనం తీయగలం. సో ఈ భాగం అంతా చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉందండి. సో ఇది విడ్త్ అనేది మనకి సుమారు 27 మీటర్లు, పొడవు అనేది 40 మీటర్లు. సో బజార్ కూడా చూపిస్తాను కిందకి వెళ్ళాక, లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాను. ఏంటి జనం, ఎక్కడ చూసినా జనం జనం జనం. హోలీ ప్రాంతీయులు అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు.
బ్యూటిఫుల్. సో ఇదిగోండి వ్యూ, అద్భుతం. కరెక్ట్గా సన్ అనేది సెట్ అవుతుంది. ఆ టైంకి అయితే వచ్చాను, అందుకనే కాంతి అనేది వాటి మీద పడిపోతుంది. ఎంతమంది ఉన్నారు చూడండి. సో మరి ఇక్కడ టోపీలు అయితే వేసుకోవట్లేదు ఎవరు. అజ్మీర్ దర్గా కన్నా ఎక్కువ మంది జనం, 25,000 మంది కెపాసిటీ. బ్యూటిఫుల్. చూడండి ఎంతమంది జనం. ఓహో బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. చూడండి సన్న సెట్ అవుతుంది. ఆ టైంకి వచ్చాను కరెక్ట్గా నేను. ఫోటోలు అయితే మనం ఎవరిని అడుగుతాం కానీ వాళ్ళు అనేది మరి డిఫరెంట్ యాంగిల్స్లో తీస్తున్నారు. నాకు సెట్ అవ్వట్లేదు కానీ పర్వాలేదు. అట్లీస్ట్ విజువల్ అనేది మేము తీయగలుస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో బాగుంది, చాలా చాలా జనం. కాకపోతే ఈ మసీద్ అనేది మనకి ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 1 గంట నుండి 6:30 వరకు ఉంటుందండి. సో లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, ప్రొహిబిటెడ్. కానీ బయట అయితే మనం తీసుకోవచ్చు. మొత్తం మార్కెటింగ్ అంతా చేసుకొని ఇక్కడ చక్కగా వచ్చి ప్రేయర్ హాల్. మరి అన్నీ షాజహాన్, ఢిల్లీ అంటే షాజహాన్వి ఎక్కువ ఉన్నాయి. షాజహాన్, హుమయూన్ ఆ ప్రాంతీయులు. కానీ ఏంటి మాత మూగిపోయి చాలామంది జనం. బ్యూటిఫుల్. సో ఇదిగోండి మొత్తం చేతులు కాతులు అన్నీ కడుక్కొని లోపలికి అయితే వెళ్ళి నమాజ్ అయితే చేసుకుంటారు. బ్యూటిఫుల్. చాలామంది రద్దీ చూడండి ఎంతమంది ఉన్నారు. అజ్మీర్ దర్గాలో కన్నా ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. బ్యూటిఫుల్. సో మొత్తం జనమంతా మనకి జమా మసీదులోనే ఉన్నారు. మరి మ్యాక్సిమం మీకు మండే అనేది అన్ని టూరిస్ట్ లొకేషన్స్ క్లోజ్డ్ అండి. బ్యూటిఫుల్. నేను చూపించిందే చూపిస్తానని కాదు కానీ జనం చాలా మంది ఉన్నారు. చాలా అద్భుతమైన నిర్మాణం అండి. ఇదంతా కూడా మనకి కాంగ్రిగేషనల్ టైప్లో కట్టించడం జరిగింది. ఎఫ్లిక్షన్ సున్నీ ఇస్లాం. బ్యూటిఫుల్. వాట్ బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్. కానీ ఓవర్ క్రౌడ్, టూ మచ్ ఓవర్ క్రౌడ్. ఏంటి మొత్తం అందరూ ఇదొక మార్కెటా లేకపోతే మాస్కా ఏంటి, మొత్తం అందరూ హాయిగా టైం అయితే స్పెండ్ చేసుకుంటున్నారు. 6:30 వరకు ఇది ఓపెన్లో ఉంటుందండి. మీరు అది చూసుకోండి. ఇదంతా షాజహాన్ అంతా కూడా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో కట్టించారు. 1656లో పూర్తయింది. అద్భుతమైన వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాస్క్. సో ఇదంతా లెంత్ ఉంది కదా, పైన లెంత్ అంతా 40 మీటర్స్, విడ్త్ 27 మీటర్లు. సో ఇవి మొత్తం 3 డోమ్లు ఉన్నాయి. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, ఒకటి మిడిల్. అక్కడ పైన ఉన్నాయి కదా, ఆ పైన సూదులు టవర్స్, అవి మినారేట్స్ అంటారు, అవి 2 అయితే ఉన్నాయి. అద్భుతం. చాలా చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ నాకు బాగా నచ్చింది. అజ్మీర్ దర్గాలో ఎంత వైబ్ ఉందో అంత వైబ్ ఉంది. కాకపోతే అక్కడ సాంగ్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ సాంగ్స్ అయితే రాలేదు. ఇంకా చూడాలి, మనం టైంకి వచ్చాం కాబట్టి వెయిట్ చేయాలి. కానీ ఇలాంటి దగ్గరికి వచ్చామంటే ఢిల్లీలో మ్యాక్సిమం ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మీరు టుక్కుని తీసి వెళ్ళిపోవడానికి కదా అవ్వదు. చాలా బాగుంది వైబ్. చూడండి ఎంతమంది జనం, చిన్నపిల్లలు, బాలలు, పౌరులు చెప్పుకుంటున్నారు చక్కగా. ఏంటి పార్టీలా ఉంది. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా ఉంది. అజ్మీర్ దర్గా కూడా అలాగే ఉంది. సో నేను లోపలికి వెళ్ళొచ్చా లేదా అని వాళ్ళని అడిగేసి అయితే వెళ్తాను. లోపలికి మాత్రం ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్. వీరు ఒకసారి ఈ మ్యాట్లు తెచ్చుకొని చక్కగా ఆ మ్యాట్లు కూడా అమ్ముతున్నారండి. మ్యాట్లు మనకి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ మరి గుద్దుకి వెళ్ళిపోతున్నారు జనం ఉన్నది. మ్యాట్లు అయితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఆ మ్యాట్లు వేసుకొని చక్కగా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. బాగుంది.
లవ్లీ ఎన్విరాన్మెంట్ అండి. కాకపోతే ఢిల్లీలో నాకు తెలిసి ఒక రోజులో అయితే అవ్వదు, కానీ 1-2 డేస్ అనేది స్పెండ్ చేయాలి. మ్యూజిక్ వీడియోస్ అదిగోండి, మ్యూజిక్ వీడియో ఫోటో స్టడీస్ షిట్లు ప్రొహిబిటెడ్, అక్కడ వరకు అయితే మనం తీసుకోవచ్చు. బాగుంది. జనాలు అటు ఇటు తిరుగుతున్నారు కాబట్టి అది బ్లర్ వస్తుంది, కానీ లేకపోతే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మరి మనుషులు రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు అవి ఆటోమేటిక్గా బ్లర్ అవుతుంది. అది కసింత మంచి జనం ఇక్కడ ఉండేది. మరి వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాను. సో ఇదేనేమో నేను లోపలికి అయితే వెళ్ళండి. ఇది కూడా అది అద్భుతమైన ప్రేయర్ హాల్, అది బ్యూటిఫుల్, చాలా చాలా బాగుందండి, బ్యూటిఫుల్. సో అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉంటాను, ఎందుకంటే మరి ఫోటోలు సరిగ్గా వచ్చినా రాకుండా నేనే ఈ వీడియోగ్రాఫర్ నేను తెలియాలి కదా. బ్యూటిఫుల్ అనమాట. అజ్మీర్ దర్గాలో ఎంతమంది జనం అయితే ఉన్నారో మనకు బయట ఆ మార్కెట్ కూడా అజ్మీర్ దర్గాలో అంత జనాభా అయితే ఉన్నారు. చాలా అద్భుతమైన నిర్వహణ. షాజహాన్ మొఘల్ షాజహాన్ అయితే కట్టించిన అద్భుతమైన మాస్క్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాస్క్, యాక్టివ్ మాస్క్ ఇన్ ఇండియా. చాలామంది. కాకపోతే అజ్మీర్ దర్గాలో నాకు నచ్చింది ఏంటంటే సాంగ్స్ అన్నీ మోత మోగించారు. మరి ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఏమీ లేదు, కానీ చూద్దాం, కాసేపు అయితే వెయిట్ చేస్తాను. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంక్రెడిబుల్ మాస్క్ అండి. నేను కేవలం జనాన్ని ఆ అద్భుతమైన మాస్క్ని చూపించడానికి వచ్చాను. ఎంతమంది జనం ఉన్నారు చూడండి. సో ఇది ప్రతి మాస్క్ నేను చూపించేదే. కాళ్ళు చేతులు మొహం చక్కగా కడుక్కొని లోపల దర్గాకి వెళ్ళి చక్కగా అయితే నమాజ్ అయితే చేస్తారు. సో మనకి ఈ అజ్మీర్ దర్గా దీనికి కూడా ఒక 4 గురుద్వారాలుగా 4 ద్వారాలు అయితే ఉన్నాయి. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4 అని. అంటే ప్రతి ద్వారం నుండి కూడా మత భేదాలు లేకుండా చక్కగా అందరూ వచ్చి ఈ అద్భుతమైన జామా మసీద్ని దర్శించుకోవాలని మనకి ఖురాన్ కూడా చెప్తుంది. చూడండి, అన్నీ కూడా అవే చెప్తుంటాయి. సో మసీద్ అయితే కవర్ చేశాను, ఇప్పుడు జనాన్ని కవర్ చేస్తాను. భక్తులు చూడండి, చాలామంది భక్తులు, ప్రజలనే చూపిస్తారు నేను ఎక్కువగా. చూడండి, చాలా అద్భుతం, బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. సో ఇది 6:30 వరకు హడావిడి ఉంటుంది. మన దాని తర్వాత మనకి నమాజ్ చేసేసి వెళ్ళిపోతారు. చూడండి, మొత్తం ఈ సభలో ఏం జరుగుతుందో అని చూపించడానికి మీకు వచ్చాను. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. చక్కగా దర్గాకు వచ్చి ప్రేయర్ చేసుకుని చూడండి, బ్యూటిఫుల్. చూడండి, చక్కగా ఫుడ్ భోజనాలు పెడుతున్నారు ఏమో, కానీ మనకు సమోసా, ఒక అంటిపండు అన్నీ కూడా ఇస్తున్నారు. హిందీ నయాతి వాట్. చూడండి, మనకి ఒక మాజా, అంటిపండు, స్వీట్స్, సమోసాలు అన్నీ మనకి ఫుడ్ చక్కగా ఇదందరూ కూర్చుంటే లైన్ పెడతారేమో. ఏంటి పప్పయాలు, ఏంటి మొత్తం ఏంటి అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ అర్థం అది బాగుంది, చాలా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్. బ్యూటిఫుల్, చాలా బాగుంది ఎన్విరాన్మెంట్. ఇదిగోండి, నైస్ నైస్, బ్యూటిఫుల్. సో ఇక్కడ ఏం జరుగుతుందో అన్నది అయితే నాకైతే ఇప్పటికీ బ్లాంక్ అని. వాళ్ళు పెడతారా లేకపోతే వీళ్ళు తెచ్చుకొని చక్కగా ఇదిగోండి అక్కడ తెచ్చుకొని తింటున్నారా అని మనకి సందేశం. మనం కూర్చుంటే మనకి ఏదో ఒకటి మనకు తెలుస్తుంది కదా. సో ఇదిగోండి, ఇది రంజాన్ మంత్ కదా, మనకి చక్కగా మన బయట లంగర్లాగా ఇక్కడ కూడా మాస్క్లో మనకి చక్కగా భోజనాలు పెడుతున్నారు. బ్యూటిఫుల్. సుమారు 25,000 మందికి సరిపోయే వర్షం చేసుకునే సరిపోయేంత జాగాకి ఇంతమందికి రంజాన్ టైంలో ఒకేసారి అందరికీ భోజనాలు పెడుతున్నారు. చూడండి, నా ప్లేట్ అంతా నిండిపోయింది ఆల్రెడీ. సో వీళ్ళు అన్నారు చక్కగా, అన్న నువ్వు బాయ్ మీరు కూడా ఉండండి అంటే వీళ్ళతో నేను అలా ఉన్నాను. సో ఈ కుర్రాడు మనకి ఫ్యామిలీ వాళ్ళందరూ వీళ్ళేది ఆలేదు, అందరూ ఫ్యామిలీ. చాలా బాగుందండి బాయ్, బ్యూటిఫుల్.
25,000 మందికి భోజనం అంటే మామూలు విషయం కాదు. మొత్తం అంతా మనకి నమాజ్ టైం అయ్యాక ఇవన్నీ స్వీకరిస్తారు. సో కరెక్ట్గా 6:40కి స్టార్ట్ అవుతుంది. మేము అంతవరకు మేము కామ్గా నేను ఇవి ముస్లిం మిత్రులతో టైం అయితే స్పెండ్ చేద్దామని నేను మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు. రేపైతే గట్టిగా తిరుగుతాను, లేకపోతే ఒక రోజు ఉంటాను. కానీ ఎప్పుడు నేను భోజనం అయితే చేయలేదు కాబట్టి చక్కగా ఈ ముస్లిం మిత్రులతో చక్కగా చేద్దామని. రంజాన్ సీజన్ కదా, వాళ్ళు 6:30కి నమాజ్ చేసాక తింటారు. చాలా అద్భుతం అండి, నాకు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు కుర్రాలు కూడా. أشهد أن لا أشهد أن محمد رسول الله. సో మసీదులో కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే చక్కగా ముస్లిం మిత్రులతో చక్కగా అయితే మాకు ఆ భోజనం అయితే చక్కగా పెట్టారు. నమాజ్ టైం అయిపోయింది. నమాజ్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు అయితే ఆ భోజనం అనేది స్వీకరించారు. చాలా బ్యూటిఫుల్ మూమెంట్. సో ఇలా వాళ్ళతో కలిసి భోజనం చేయడం ఇదంతా కూడా ఎంతమంది జనం వస్తే అంతమందికి పెట్టడం అంటే అంత ఆశామాస కాదండి. చూడండి, చాలామంది భక్తులు అయితే చాలామంది వస్తూనే ఉన్నారు. బ్యూటిఫుల్. Beautiful. టౌన్ వాళ్ళు అందరూ అయిపోయిన వాళ్ళు అంతే అని ముస్లిమ్స్ తెలిసిపోద్ది. బాగుంది, చాలా అద్భుతమైన బ్యూటిఫుల్. చూడండి, ఇది నైట్ వ్యూ. మళ్ళీ చూపించలేదు అంటారు అనేసి నైట్ వరకు ఉన్నాను. చాలా అద్భుతం. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది.
చాలా అద్భుతంగా చూడండి, అద్భుతం, చాలా చాలా బాగుంది. ఏంటి జనం ఏంటి, ఇదేంటి? నాకు అసలే ఎక్కువ మంది జనం అంటే టెన్షన్ ఎక్కువ. టెన్షన్ అంటే ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. టెన్షన్ ఎందుకంటే నేను తిరిగింది ఎక్కువ, అప్లోడింగ్ తక్కువ, డాటా అంత పోతామని చెప్పేసి నేను జాగ్రత్త పడుతుంటాను. 24 hours నా పరికరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా, సవ్యంగా ఉన్నాయా లేదు. ఎందుకంటే డాటా అంత పోయిందంటే అంత వృధా అని. ఎంత అద్భుతం అండి. ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ జామా మసీద్ విచ్ ఇస్ ఇన్ ఓల్డ్ ఢిల్లీ. టైమ్స్ ఆల్రెడీ చెప్పాను, చాలా అద్భుతం. మార్కెట్ కూడా మీకు చూపిస్తాను. నా మొహం ఏముంది కానీ చాలా అద్భుతం. ఇది ఏంటి ఇంత పెద్ద పార్క్? బాబా, ఈరోజు అన్నీ ఏం యాక్టివిటీస్ చేయలేకపోయినానండి, క్షమించండి. మరి మా ముస్లిం మిత్రులు ఉన్నారు కదా, మరి వాళ్ళు అసలు వదలలేదు. వాళ్ళతోనే ఇప్పుడు నేను ఇప్పుడు వరకు భోజనం చేశాను. నువ్వు ఎలా ఇక్కడికి వచ్చి నువ్వు భోజనం చేయకుండా వెళ్తావని చెప్పి దగ్గరుండి నా చేయి పట్టుకొని అక్కడ ప్లేట్ వేసి చక్కగా భోజనం వాళ్ళు ప్లేట్ ఇచ్చేంతవరకు వదలలేదు. ఇచ్చిన తర్వాత అందరం నమాజ్ టైంకి స్వీకరించి నమాజ్ అయితే చేసుకున్నారు. చాలా అద్భుతం. చూడండి ఎంతమంది జనం అయితే, చూడండి మీరే చూడండి ఎంతమంది జనం అయితే మనం ఏం వీడియో తెస్తాం. బా, ఈరోజు మరి ఏ యాక్టివిటీ చేయలేదు. ఇదే ఓన్లీ జామా మసీద్ కాశ్మీర్ గేట్ అని. ఫుడ్ ఉంది చూడండి, ఫుడ్ కూడా చాలా వెరైటీ ఫుడ్స్ అయితే ఉన్నాయి. మనకి వీడియో అనేది క్లారిటీ అని రాదు, ఖాళీ ఉంటే వస్తుంది. రద్దీ ఏంటి వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు. జనం అంతమంది ఉంటే ఏం చేస్తుంది చెప్పండి. వాటర్ మెలన్ జ్యూస్లో ఉన్నది. వెళ్ళాలి కొంచెం, అటో ఇటో వెళ్ళిపోకపోతే లాభం లేదు. ఇక్కడ మనకు చాలా కష్టంగా ఉంది. బజార్ అంటే మరి ఇదిగోండి హైదరాబాద్ బజార్లో కోటి బజార్ కన్నా దారుణం. అదేముంది, అది ఇంకా తక్కువ. ఈ జనం ఏంటి ఇక్కడ విపరీతం. ఇక్కడ ఇది షాప్ ఏవి అమ్ముతున్నారో చూపించాలని కూడా జనాన్నే చూపించాలి. ఆ వస్తువుల కన్నా అవన్నీ 100 రూపాయలు అండి. షూస్ అన్నీ 100 రూపాయ అన్నది. ఈరోజు హోలీ పండుగ కదా, చాలా మంది జనం. ఇక్కడే వస్తాండి అక్కడ. ఇది పేజాలు, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. కానీ ఇంతమంది జనంలో నేను ఏమి చూడండి, నాకు నడవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఫోన్ అలా పట్టుకెళ్ళిపోయినా కూడా మనం చింతించిన అవసరం లేదు. బాగుంది మార్కెట్. క్రౌడ్ అయితే చాలా అద్భుతం. కాకపోతే వస్తువులు మాత్రం చూపించడానికి అవ్వట్లేదు. బిర్యానీ కూడా ఉన్నట్టు ఉంది. చికెన్ బిర్యానీ, మసాలా బిర్యానీ, క్వార్టర్ బిర్యానీ 60 రూపాయలు ఉండి 120 రూపాయలు. నేను అది తీసుకోవాలి. ఇప్పుడు ఎమర్జెంట్గా అక్కడికి వెళ్ళాలి. రాదు, క్షమించాలి. మరి వీడియో సరికి రాదు. కావాలని తీసేవాడికి కూడా తినేవాడు. కానీ చాలా బాగున్నాయి. కానీ రేట్లు కూడా చాలా తక్కువ అండి. మనకి చాలా 100, 150.
ఏంటి మీకు చూపిద్దామన్నా కూడా ఇది ఒక వేవ్లో ఉంటే ఏదో చూపించడానికి అలా తిరుగుతున్నా. రేట్లు అయితే మనం బార్గెన్ చేసుకోండి. మొత్తం అన్నీ చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇయర్ పాడ్స్, చార్జర్లు, వాచ్లు, చెడ్డీలు, బిగినీలు, బ్రాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బ్యాగులు, బెల్ట్లు, పెయింటింగ్లు, బిర్యానీ సామాను. షూస్ అయితే చాలా చీపు. అదైతే నేను 100% చెప్తాను. నాకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే బ్యాగులు నిండిపోయినాయి. కానీ 100 రూపాయలు, 200, 300 అంటాడు. ఇవ్వండి ట్రాక్ ప్యాంట్లు, దుప్పట్లు, చెడ్డీలు, షాళ్ళు, షర్ట్ పీసులు, ప్యాంట్ పీసులు, మిలిటరీ బ్యాగులు, మిలిటరీ షర్ట్లు. आप भी पिए, आपके दोस्त को भी पिलाएं और आपके साथ जो फैमिली है उसे भी पिलाएं। ठंडा मीठा रोअफ़ज़ा वालों की पहचान है। హాయిగా అనిపించింది. అది డిఫరెంట్ టేస్ట్. అది టేస్ట్ చేయాలని చెప్పి అన్ని తాగలేమండి. ఇప్పుడే మనకి జమా మసీదులో కడుపారా తిన్నాను. 100 రూపాయ అంటున్నారు. మరి అది షూస్ అయితే 100 రూపాయ అన్నారు. బనీన్లు, టీషర్ట్లు, క్యాప్లు కూడా 100 రూపాయలని. మరి కట్రైర్ అంటే ఎలాగో 100 రూపాయలు. బాగుంది, పర్లేదు. ఫుల్ బిజీ మార్కెట్. హోలీ అని చెప్పేసి ఈరోజు ఇంత రష్ ఉందా లేకపోతే రోజు ఉందా కానీ నాకు అది చెప్పారు. రంజాన్ పీరియడ్ మొత్తం కూడా వాళ్ళు చక్కగా అది పెడతారని చెప్పారు. నేను అడిగాను నార్మల్గా రోజు ఇదే పెడతారా లేకపోతే ఏంటి స్పెషల్ అంటే, రంజాన్ మంత్ కదా అన్న, మేము బాయ్ మరి మేము తినం కదా, చక్కగా ఇంటికాడ వండుకొని ఏమి తినకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళు పెట్టిందే కాకుండా ఈ ముస్లిం సభ్యులు అందరూ కూడా కూర్చొని ఇంటికాడ తెచ్చుకొని ఇక్కడ తింటారు. హాయిగా తినేసి మార్కెట్లో ఏమైనా కొనుక్కొని ఇంటికి చక్కగా బయలుదేరుతారు. అది దీని విశిష్టత.